వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదాయం వచ్చేలా రుషికొండ ప్యాలెస్ను వినియోగిస్తాం. రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయ స్వామి. పర్యాటక శాఖకు ఆదాయం వచ్చేలా ప్రజలకు కూడా ఉపయోగపడేలా రుషికొండ ప్యాలెస్పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రుషికొండ ప్యాలెస్ను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ రెండవ భేటీ వెలగపూడి సచివాలయం రెండవ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్, టూరిజం ఎండీ ఏపీటీఏ సీఈఓ ఆమ్రపాలి కాటన్ పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు. రుషికొండ ప్యాలెస్ను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై వెబ్సైట్లో స్పందన కోరగా 1517 మంది ప్రజలు, 44 మంది స్టేక్ హోల్డర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యధిక శాతం ప్రజలు గత ప్రభుత్వం చేసిన తప్పును త్వరితగతిన సరిదిద్ది ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని కోరారని వెల్లడించారు. మరికొందరు హోటల్, రిసార్ట్స్, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, సైన్స్ ప్లానెటోరియం, మైస్ వెల్నెస్ సెంటర్గా ప్రభుత్వ కార్యాలయంగా వినియోగిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సబ్ కమిటీ వెల్లడించింది. అంతిమంగా సంస్థల సమర్థతను పరిగణలోకి తీసుకుని ప్రజలకు ఉపయోగపడుతూనే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టేలా రుషికొండ ప్యాలెస్ను వినియోగించేలా నిర్ణయం తీసుకుంటామని సబ్ కమిటీ తెలిపింది.